అందుకే రామాయణానికి సాటి వచ్చేటటువంటి గ్రంథం ఏదైనా ఉందా? ఏమీ లేదట. ఓసారి సమస్త లోకాల్లో అందరూ చేసిన పుణ్యమంతా బ్రహ్మదేవుడు ఒక తక్కెడలో పెట్టాడు. వస్తువులు చూచడానికి ఏం చేస్తాం? త్రాసు లేక తక్కెడ అని ఒకటి ఉంటుంది, కాటా అని కూడా అంటాం. ఈ కాటాలో ఒకవైపేమో సమస్త లోకాలలో ఉన్న వాళ్ళందరూ చేసిన పుణ్యాన్ని పెట్టారట. ఒక లోకం కాదండి, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, గోలోకము, తపోలోకము, సత్యలోకము, అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళము అని 14 లోకాలు మనకి కనబడే లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాల్లో ఉన్న మొత్తం జనమంతా చేసిన పుణ్యమంతా త్రాసులో ఒక పళ్ళెంలో పెట్టారు. రామాయణం వినడం వల్ల వచ్చిన పుణ్యాన్నేమో ఇంకో త్రాసులో పెడితే, ఈ రామాయణం వినడం వల్ల వచ్చిన పుణ్యం బరువు ఎక్కువైపోయిందంటే ఎన్నాళ్ళు ఎంతమంది ఇన్ని లోకాల్లో వాళ్ళు చేసిన పుణ్యం అంతా పైకి తేలిపోయింది. కాబట్టి రామాయణ పుణ్యం ఎంత గొప్పగా ఆలోచించండి. అందుకే రామాయణ గ్రంథ శ్రవణ పారాయణముల వల్ల వచ్చే పుణ్యమును ఇంక దేనితో పోల్చలేము, దేనితోనూ తోచలేము. అంతటి మహత్తర శక్తి కలిగినటువంటి గ్రంథం శ్రీమద్ రామాయణం. పూర్వకాలంలో నాయనలారా, చదవడానికి శక్తి లేకపోతే కనీసం ఇంట్లో పట్టుకొని రామాయణం అనే పుస్తకాన్ని ఒక్క పువ్వైన వేసి పూజించండి. పువ్వు వేసి పూజించడానికి వీలు లేకపోతే పుస్తకాన్ని పూజా మందిరంలో పెట్టి 2 చేతులు దానికి తాకించి కళ్ళ కట్టుకోండి, చాలు. కోటి అశ్వమేధ యాగములు చేసిన ఫలితం పొందుతారన్నారు. అసలు అశ్వమేధ యాగం అనే యాగాన్ని ఎవరం చేయలేం. మనబట్టి వాళ్ళు రాముడో, దశరథుడో, ధర్మరాజో చెయ్యాలి తప్ప ఇవాళ మానవులు చెయ్యటం అసంభవం. ఆ యాగ ప్రక్రియ అటువంటిది. యాగం ఒకటి చేయడమే కష్టం అంటే కోటి యాగాలు ఎక్కడ చేస్తాం? కాబట్టి కోటి అశ్వమేధ యాగములు అంటే దాని గురించి ఆలోచించడం కూడా కష్టమట. కానీ రామాయణమును భక్తితో పూజిస్తే, కళ్ళకద్దుకుంటే, వింటే ఒకేసారి కోటి అశ్వమేధ యాగములు చేసిన మహాప్రభు